ఒకవేళ పిన్నిల్ గ్లాండ్ కనుక డిస్ఫంక్షన్ అయిందనుకోండి, అప్పుడు వచ్చే ఎఫెక్ట్స్ ఏంటండి? ఇప్పుడు డిస్ఫంక్షన్లోనే ఉంది కదండి మొత్తం అంతా. అవునా? అందుకనే కదా లో ఫ్రీక్వెన్సీలో ఉంటున్నాము, పెయిన్ గురించే మాట్లాడతాము. ఆ పెయిన్ ఏం చెప్తోందో అనే ప్రయత్నం మనం చేయము. ఇవన్నీ లో ఫ్రీక్వెన్సీ, ఇవన్నీ కాల్సిఫైడ్ అయిపోయి ఉన్నవి. సో ఇట్ ఈస్ ఆల్ ద డిస్ఫంక్షన్ మేనర్. ఫంక్షనల్ మేనర్ ఎప్పుడు ఉంటుంది? సాంగత్యంతో మనకి ఉండే డోపమైన్, సెరోటోనిన్ ఇలాంటి హార్మోన్స్ రిలీజ్ అవుతున్నప్పుడు దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ టు రిలీజ్ ద పైనియల్ గ్లాండ్. ఓకే ఓకే. సో అవన్నీ వాటి ఫంక్షన్స్. ఆక్సిటోసిన్ అంటాం, అంటే అది హ్యాపీ గ్లాండ్, హ్యాపీ హార్మోన్. అది మనకి ప్లెజర్, జాయ్, బ్లిస్ ఇలాంటి స్టేటస్లో ఉంటున్నప్పుడు రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ అంటే దాన్ని ఆ స్రవించే ఒక గ్లాండ్ ఫ్రమ్ ద పిట్యూటరీ విల్ బి గెటింగ్ త్రూ పీనియల్ గ్లాండ్, త్రూ పిట్యూటరీ ఇట్ విల్ బి ఫంక్షనింగ్. అంటే ఒక పిట్యూటరీ గ్లాండ్ కానీ లేకపోతే ఇంకా ప్యాంక్రియాస్ కానీ ఇలాంటి వాటితో పోల్చుకుంటే పీనియల్ గ్లాండ్ అనే దాని యొక్క స్టేట్ కావచ్చు, దాని ఫంక్షన్ కావచ్చు, దానికి సంబంధించింది కావచ్చు, ఎఫెక్ట్ కావచ్చు, ఇవన్నీ. అలాగే దాని నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్ మెలటోనిన్, ఆ మెలటోనిన్ అనేది కూడా బాడీ ఫంక్షనాలిటీకి ఉపయోగపడటము, మిగిలిన ఇందాక మీరు చెప్పినట్టుగా పిట్యూటరీ గ్లాండ్ లాంటివి పనిచేయడానికి మెయిన్ రీజన్గా ఇది వెనకాల రిమోట్లా పనిచేయడము. ఎస్. ఈవెన్ స్లీప్ హార్మోన్, అంటే మన నిద్ర అంటే డే టైమ్, డే లైట్ ఉన్నప్పుడేమో అది తక్కువగా రిలీజ్ అవుతుంది మెలటోనిన్, నైట్ టైం ఏమో ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అంటే వెన్ వీఆర్ స్లీపింగ్ అది ఎక్కువగా రిలీజ్ అవుతుంది కాబట్టి స్లీప్ హార్మోన్ అంటారు.